దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నివాసానికి నెలకు కట్టే కరెంటు బిల్లు కంటే ఆయన ఇంటికొచ్చిన విద్యుత్ బిల్లే ఎక్కువ. అయితే ఆయనేం కోటీశ్వరుడు కాదు. ఆ ఇల్లు ఇంద్రభవనం అంతకంటే కాదు. మరి ఎందుకలా జరిగింది? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన నివాసం కోసం నెలకు 70 లక్షల రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తున్నారంటూ మొన్న మధ్య వార్తలొచ్చాయి. అది చూసి చాలా మంది అమ్మో అంత మొత్తంలో కరెంటు బిల్లు కడుతున్నారా అంటూ వాపోయారు. అయితే ఇప్పుడు యూపీకి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే ఎవరైనా కళ్ళు తేలేయాల్సిందే. ఈయన పేరు అబ్దుల్ వాసిద్. యూపీలోని కనౌజ్ నివాసి. ఎప్పట్లాగే కరెంటు బిల్లు అందుకున్న ఈయనకు షాక్ కొట్టినట్లయింది. నెలకు ఏకంగా 23 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్ రావటంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఏకంగా 3,33,000 యూనిట్ల విద్యుత్ వాడారని పేర్కొంటూ యూపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆయనకు అక్షరాల 23,67,71,524 రూపాయలు వడ్డించింది. దాంతో తన ఇంటి విలువే అంత ఉండదు అంటూ వాపోవటం అబ్దుల్ వంతైంది. తన జీవితకాల సంపాదన మొత్తం కూడా అంత ఉండదని, ప్రభుత్వం పట్టించుకోకుంటే తనకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని వాపోయాడు. कनेक्शन मेरा 2 किलोवाट का है और घरेलू कनेक्शन है। और बिल हमेशा मेरा जो है 400-500 रुपये का आता था, लेकिन जो है इस बार बिजली विभाग ने 23-23.5 करोड़ के आसपास मेरा बिल भेजा है। तो इससे मुझे लगता है कि जो है उत्तर प्रदेश का पूरा बिल मेरे लिए आया है कि ये बिल मेरा सही कराया जाए। ये तो पूरी ज़िंदगी भर अगर हम कमाएंगे तब भी तो इतना अपने सब देश बात के तब भी इतना नहीं दे पाएंगे, तो मुझे आत्महत्या करना पड़ेगा। మరోవైపు ఈ వ్యవహారంపై యూపీ విద్యుత్ అధికారులు స్పందించారు. పొరపాటును సవరిస్తామంటూ స్పష్టం చేశారు. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందని, అందుకు కంగారు పడాల్సిన పని లేదని కూల్ గా సెలవిచ్చారు.